అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ, తెలంగాణలోని కొన్ని అంగన్వాడీ న్యూస్ అయితే చూద్దాం. ఇక ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే అంగన్వాడీ ఆశా వర్కర్ల కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు. ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ అంటూ ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ న్యూస్. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ పోస్టులకు వేలం వేసి డబ్బులు చెల్లించలేదని గ్రామ బహిష్కరణ చేసిన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర, పిహెచ్సి, గద్దెలపాడు గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అయితే కోరారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ కూడా రాశారు. ఇక గెద్దెలపాడు గ్రామంలో సత్తు చంద్రమ్మ 2014 నుండి ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తున్నారని, 10,000 ఆదాయంతో ఆమె కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు గ్రామ ప్రజలు, పిహెచ్సి అధికారుల నుండి చంద్రమ్మపై ఎటువంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. ఆశా వర్కర్గా పనిచేయాలంటే 2 లక్షల రూపాయలకు వేలంపాట పాడి గ్రామ పెద్దలకు చెల్లించాలని గత 8 నెలలుగా చంద్రమ్మను వేధిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దీనిపై ఆశా వర్కర్స్ యూనియన్ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినటువంటి విషయం కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. 2 లక్షలు చెల్లించని పక్షంలో ఆశా ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆశా కార్యకర్త చంద్రమ్మపై తీవ్ర ఒత్తిడి తెస్తుంటే మానసిక ఒత్తిడికి గురవుతూ ఆమె పనిచేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ నెల 17 నుండి విధులకు హాజరు కావద్దని దండారా కూడా వేయించారని, గ్రామంలో ఎవరు ఆమెకు సాయం అందించకూడదని, మందులు ఇవ్వరాదని అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరి ఇదే గ్రామంలో గత 10 ఏళ్లుగా అంగన్వాడీ సెంటర్లో ఎన్ హరిదేవి వర్కరు, ఎం గారమ్మ హెల్పర్గా పనిచేస్తున్నారని, వారిని 2 లక్షలు చెల్లించాలని బెదిరించారని పేర్కొన్నారు. లేని పక్షంలో విధులకు హాజరు కావద్దని చెబుతూ పిల్లలను కూడా వారి కేంద్రానికి పంపించడం లేదని తెలిపారు. ఈ అనాగరికమైన చట్టవిరుద్ధమైన గ్రామ పెత్తందారుల చర్యలపై వెంటనే జోక్యం చేసుకుని వేధింపులు నిలుపుదల చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆశా వర్కర్ గ్రామంలో విధులు నిర్వహించడానికి అంగన్వాడీ సెంటర్ను తెరిపించి వర్కర్, హెల్పర్ గ్రామంలో విధులు నిర్వహించడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. వేలం పాట వేసి డబ్బు చెల్లించాలని వేధించిన వారిపైన, గ్రామ బహిష్కరణ చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని, చంద్రమ్మ, హరిదేవి, గౌరమ్మ కుటుంబాలకు రక్షణ కల్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇక అంగన్వాడీ విధులను అడ్డుకున్న వారిపై చర్యలు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా గ్రామంలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మారిన అనంతరం ఆటవిక పద్ధతిలో 2 లక్షలకు వేలంపాట పెట్టడం వల్ల విధులకు హాజరు కావద్దని, ఈ విధంగా గ్రామ పెద్దలు బలవంతంగా తెల్ల కాగితం మీద సంతకం పెట్టించడాన్ని తప్పుపట్టారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లినట్టు చెప్పారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి డైరెక్టర్ కూడా ఫిర్యాదు చేసినట్లు అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు అయితే తెలిపారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా అంగన్వాడీ యూనియన్ అయితే హెచ్చరించారు. ఇక తిరుపతి జిల్లా పిచ్చాటూరు ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తూ అకాల మరణం చెందిన శ్రీవాణికి కూడా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సంఘీభావం తెలిపింది, సానుభూతి ప్రకటించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బేబీరాణి సుబ్బరామలు గురువారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సెక్టార్ లీడర్గా ఉంటూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేశారని పేర్కొన్నారు. అంగన్వాడీల మహాధర్నాలో పాల్గొని బ్రెయిన్ స్ట్రోక్ గురై 10 రోజులుగా విజయవాడ, తిరుపతి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం దురదృష్టమని అంగన్వాడీ యూనియన్ నాయకులైతే పేర్కొన్నారు. ఇక తెలంగాణ నుంచి చూస్తే గర్భిణీలు, చిన్నారులకు నాణ్యమైన బాలామృతం ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం అంటూ ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఎంఏ ఫహీం అయితే సూచించారు. గురువారం హైదరాబాద్లోని నాచారంలోని తన కార్యాలయంలో ఎండి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని జిల్లాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఆయన ఇటీవల పరిశీలించారు. అక్కడి పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బాలామృతాన్ని నాణ్యతాయుతంగా తయారు చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఫుడ్ కార్పొరేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ యాప్లో నమోదు తప్పనిసరి. ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. అంగన్వాడీల పోషన్ ట్రాక్ యాప్లో ఫేస్ ఎన్రోల్మెంట్ నమోదు చేయాలని ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ స్పష్టం చేశారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో పీఓఎస్ అనురాధ అధ్యక్షతన అంగన్వాడీ కార్యకర్తల శిక్షణా తరగతులను గురువారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ పోషన్ ట్రాక్ యాప్లో లబ్ధిదారుని ఫేస్ క్యాప్చర్ చేయాలని సూచించారు. లబ్ధిదారులకు ఇచ్చే పౌష్టికారాన్ని ఆన్లైన్లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. యాప్లో వివరాలు సరిగ్గా నమోదు చేయకపోతే లబ్ధిదారులు నష్టపోతారని చెప్పారు. విధుల్లో అలసత్వం వహించకుండా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మీబాయి, లీలారాణి అంగన్వాడీ కార్యకర్తలైతే పాల్గొన్నారు. ఇది ఏపీ నుంచి వచ్చిన న్యూస్. ఇది అంగన్వాడీ సెంటర్లో చోరీ. గద్వాల జిల్లా కేంద్రంలోని ఉన్న సుంకులమ్మ మెట్టు అంగన్వాడీ సెంటర్లో బుధవారం రాత్రి దొంగలు పడి 50,000 విలువైన వస్తువులు దొంగిలించినట్టు అంగన్వాడీ సెంటర్ సూపర్వైజర్ బాలనరసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంగన్వాడీ టీచర్ కొంతకాలంగా సెలవులో ఉండడంతో ఆయానే విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆయా ఉమేరా బేగం రోజువారీలాగే ఉదయం అంగన్వాడీకి రాగా అప్పటికే తలుపులు విరగొట్టబడి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా 3 బస్తాల బియ్యం,
8 పాల డబ్బాలు, 25 నూనె ప్యాకెట్లు, 10 ట్రేల గుడ్లు తీసుకెళ్లినట్టు ఫిర్యాదు చేశారు. వీటి విలువ సుమారు 50,000 ఉంటుందని బాల నరసమ్మ తెలిపారు. కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ కూడా తెలియజేస్తున్నారు. ఇవ్వండి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన 2-3 ఇంపార్టెంట్ అంగన్వాడీ న్యూస్. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇలా అంగన్వాడీ ఆశా వర్కర్ల కుటుంబాలను పై 2 లక్షలు కట్టాలని ఇట్లా వేధించడం మాత్రం అన్యాయం. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి వారికి న్యాయం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి అధికారులకి పోలీస్ శాఖ వారికి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసి మరి అంగన్వాడీల మీద, ఆశా వర్కర్ల మీద, ఆయాల మీద ఇలాంటి ఒత్తిళ్లు లేకుండా వారి డ్యూటీలు వారు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరపున డిమాండ్ చేస్తున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.